గారు అంటే మీరు ఒక విషయం చెప్పండి. అంటే చాలా మంది కేసీఆర్ చెప్పారు, ఆయన కుమార్తె కవిత చెప్పింది, చాలా మంది చెప్పారు. కేసీఆర్ తన మెదడును కరిగించుకొని అహోరాత్రాలు కష్టపడి గూగుల్ ఎర్త్ మ్యాప్లు ముందర వేసుకొని మనం చూసాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఆ గూగుల్ ఎర్త్ మ్యాప్లను ముందర పెట్టేసుకొని ఎక్కడైతే ఎక్కడ వాటర్ ఉంటుంది, ఎక్కడ కట్టాలి, ఏం చేయాలని చెప్పి చేశారు అని చెప్పేసాను. సరే, ప్రాజెక్టు కట్టారు, దానికి క్రెడిట్ ఒకవేళ వస్తే కేసీఆర్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఆ క్రెడిట్ పక్కన పెట్టి నిందలంతా కూడా ఇంజనీర్ల మీద వేయడం కరెక్టేనా అని చెప్పేసి అనేటువంటి నిందలు కాదండి, నిందలు కాదు. అవి విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నది. ఏమనంటే వాళ్ళు అసలు ఫస్ట్ ఇక్కడ ఇష్యూ ఏంది, మేడిగడ్డ పియర్ ఎందుకు గుంగింది, దాని మీద విజిలెన్స్ కమిటీ ఏం చెప్పలేదు, ఎన్డీఎస్ఏ కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కమిటీ చెప్పాలి. ఆ కమిటీ రిపోర్ట్ కోసం, ఎన్డీఎస్ఏ ఇచ్చే రిపోర్ట్ కోసం ఘోష్ గారు 7 సార్లు వాయిదేసుకున్నారు తన విచారణని. బట్ ఇప్పటికీ కొండందావి ఎల్కన్ పట్టిన చందంగా అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఏం చెప్పింది, మళ్ళీ లోతైన పరిశోధన చేయాలి, నిపుణులను అపాయింట్ చేయాలని చెప్పింది. కాబట్టి ఘోష్ గారు ఇచ్చే రిపోర్ట్లు అవన్నీ ఏమి ఉండవండి. మేడిగడ్డ ఎందుకు గుంగింది అనేది ఉండదు. అవినీతి గురించి విచారించడానికి ఆయనకు అధికారమే ఇయ్యలేదు. ఆయనకి ఇచ్చిన జీవోలో కరప్షన్ అనే వర్డే లేదు. ఆడున్నది ఇర్రెగ్యులారిటీస్ మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చేదాకా ఘోష్ గారు ఏం చెప్పినా కూడా దానికి ఏం వాల్యూ ఉండదు. అంటే రిపోర్ట్ లో అబ్జర్వేషన్ చెప్పగలుగుతాడు, కానీ ఘోష్ గారు దాన్ని తప్పుపట్టే విధంగా ఆయన మాట్లాడడానికి అవకాశమే లేదు. ఇంకోటి ఏంటంటే, మూడవది, ఇప్పుడు ఇక్కడ పియర్స్ కుంగిన దానికి ఖర్చు ఎంత అయిద్దండి, కేవలం అయ్యేది 400 కోట్లు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కాస్ట్ పెరిగింది కాబట్టి 500 కోట్లు అవుతుంది, గవర్నమెంట్ మీద భారం పడకుండా మేమే నిర్మిస్తామని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చారు. ఇప్పుడు నష్టం ఎవరికండి? కేసీఆర్ మెదడును రంగరించింది ఎక్కడ అంటే, ఈ నీళ్లను మనం పొలాలకు అందించడానికి ఎక్కడెక్కడ వాగుల్లో కలపాలి, ఎక్కడెక్కడ పైప్ లైన్ వేయాలి, ఎక్కడెక్కడ డైవర్షన్ చేయాలి, అది వరకున్న ప్రపోజల్ ని రీఇంజనీరింగ్ లో భాగంగా ఆయన మొత్తం కాళేశ్వరం నెట్వర్క్ లో మార్పులు చేశాడు. కానీ అన్నారం సుందిల్లా మేడిగడ్డ విషయంలో ఇంజనీర్లు చెప్పిన దానికే ఆయన తల ఊపాడు. కేవలం ఏ పొలాలకు నీళ్లు రావాలి, ఏ తాలూకాలకు రావాలి, దానికి ఎట్లా చేయాలి అంతవరకే. ఎందుకంటే అదివరకు 16,40,000 ఎకరాలు ఉండేది, ఇప్పుడు కొత్త ఆయకట్టు 18,25,000 అయింది. స్టెబిలైజేషన్ 18,75,000 అనేది కేసీఆర్ గారు పెట్టింది. అది అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పెట్టలేదు. కాబట్టి 38 లక్షల ఎకరాలకు ఎట్లా నీళ్లు ఇవ్వాలనే విషయంలో కేసీఆర్ గారు మెదడుని రంగరిచ్చారు తప్ప ఈ అన్నారం సుందిళ్ళ విషయంలో కానే కాదండి.